ఏంటి పొద్దున్నుంచి సించాన్ అయితే కనిపించట్లేదు. రే సించాన్ ఎక్కడున్నావురా? చాప్గాడితో ఆడుకుంటున్నాడేమో చూద్దాం ఆగండి. రే చాప్, సించాన్ కానీ అక్కడ ఉన్నాడా? రే చాప్. ఇదేంటి చాప్ కూడా లేడు? అరే యార్, ఏమైపోయాడు చాపు సించాను? వీళ్ళిద్దరు కానీ బయటికి వెళ్ళారా లేకపోతే ఏమయ్యారో నాకు అయితే అర్థం కావట్లేదు. సో రాత్రి పడుకున్నాడు, లేచినప్పటికీ సించాన్ చాప్ కూడా అయితే కనపడట్లేదు. కొంప తీసి బయట ఏమైనా ఆడుకుంటున్నారా? వీళ్ళెవరూ లేరే. అరే యార్, ఎవరబ్బా? ఎవరూ లేరు ఇక్కడ. మరి ఎలాగా? ఎవడో కారు ఆపింది. నోబితా గడు. రే నోబితా. నోబితా గడు కాదు, ఎవరో ఆ అంకుల్ గుండెని చూసి నోబితా గడు అనుకున్నాను. అరే యార్, సించాన్ చాప్ ఎక్కడున్నారా? అర్జెంట్కి ఈ విషయం మా అమ్మకి చెప్పాలి ఎలాగైనా. రే మామా డోర్ తీరా. రే మామా డోర్ తీరా. అరే యార్, డోర్ అయితే తీయట్లేదు మామ అవుతే. సర్లే, మనం అయితే లోపల నుంచి వెళ్దాం. సో మామకి ఎలాగైనా ఈ విషయం అయితే చెప్పాలి. సించాన్ డోరేమన్ అయితే కనబడట్లేదు. అసలు వాళ్ళకి ఏమైందో ఏంటో, పొద్దున్న నుంచి కనబడట్లేదు ఫ్రెండ్స్ నాకు అయితే. రే మామ ఏం చేస్తున్నాడో ఏంటో. మావేంటి డ్రింక్ తాగుతున్నాడు అనుకుంటా. రే మామ మన సించాన్ గాడు అండ్ అలాగే మన చాప్ గాడు కనిపించట్లేదురా పొద్దున్నుంచి. రే ఎల్రా డోరేమన్, అక్కడే ఉంటారు చూడు. లేదు మామ, నేను విల్లంతా ఎదిగాను, ఎక్కడా లేరు. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా లేకపోతే నా మీద ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా? రే మామ, నిజమేరా. రాత్రి పడుకున్నానా, మళ్ళీ లెగిసినప్పటికీ నా పక్కన సించాన్ గాడు లేడు, చాపగాడింట్లో చాపగాడు లేరు. నాకైతే తేడా కొడుతుంది మామ. రే ఇప్పుడు కిందకెళ్ళి చూస్తాను. అక్కడ కానీ చాపు సించాను ఉంటే అప్పుడు చెప్తాను నీ పని. రా చూస్తాను. రే మామ, నిజమేరా బాబు నేను చెప్పేది. కావాలంటే నువ్వే చూడు ఇల్లంతా. నిజంగా సించాన్ గడు చాప్ గడు లేరు. కొంప తీసి వాళ్ళు కిడ్నాప్ అయ్యారా మామ? రే కిడ్నాప్ అయితే అవర్లేరా, ఎందుకంటే మన పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సో ఇప్పుడు కిడ్నాప్ అయితే అవ్వలేరా, నేను వెళ్ళి చూస్తాను. అరే చాప్, సించాన్ ఉన్నారా? రే చాప్గాడు సించంగాడు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. కొంప తీసి వీళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్ళుంటారా? అరే యార్, రే చాప్గాడు ఎక్కడే ఉన్నాడు కదరా డోరేమను. కట్టుకు ప్లీజ్ మామ, కట్టుకు మామ. రే లేకపోతే ఏంట్రా, ఇక్కడ చాప్గాడు సించంగాడు పొద్దున్నుంచి కనపడతలేదని నన్ను బెదర కొట్టేసావు. నేను దెబ్బకు దడిచిపోయాను రా బాబు, నిజంగా మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని. రే చాప్, సించంగాడు ఏడ్రా? ఏ మామా నన్ను అడుగుతున్నావేంటి? నాకేం తెలియదు. రే మీరిద్దరు బయటికి వెళ్ళలేదా? రే మామా నేను వెళ్ళాను, కానీ సించంగాడు నాతో రాలేదు. ఏంటి సించంగాడు నీతో రాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాడురా? పొద్దున్నుంచి కనపడించట్లేదు. ఏమో మామా, నెతకండి వీళ్ళంతా నెతకండి. సరే. అరే యార్ డోరేమాన్, నువ్వు చెప్పింది నిజమే, కానీ మిస్ అయింది చాపగాడు కాదు, సించాన్. అరే సించాన్ ఎక్కడైనా ఉన్నాడా? అరే యార్, ఈ సించంగాడు ఎక్కడున్నాడో ఏంటో. అర్జెంటుగా నేను అవుతే ఇంటి లోపల వెతికితే నాకు. అరే యార్, ఇక్కడ అవుతే లేడు సించంగాడు. ఈ డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఉన్నాడా? రే సించాన్, అబ్బాయి ఇక్కడ కూడా లేడు ఫ్రెండ్స్. వాడు ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. అరే యార్ డోరేమాన్, నువ్వు కూడా నెతగరా, వాడు ఎటు వెళ్ళాడో చూద్దాం. అరే యార్, రే ఇక్కడ చంద్రముఖి డోర్ ఉంది, అది కానీ ఓపెన్ చేశాడా సించన్ గాడు? ఏమో మామ, నాకేం తెలుసు, నాకు తెలీదు. రే కొంప తీసి కానీ ఈ డోర్ ఓపెన్ చేసాడకో. అక్కడ ఒక చంద్రముఖి ఉంది ఈ డోర్ లోపల. దయచేసి మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను రా, ఈ డోర్ మట్టుకు ఓపెన్ చేయకండి రే, లోపల చంద్రముఖి ఉంది. అవునా మామ? అయ్యో బాబోయ్, కొంప తీసి సించంగాడు లోపలికి వెళ్ళుంటాడా మామ? రే నాకు తెలియదురా బాబు. మొత్తం ఒకసారి మనం ఆ డోర్ ఓపెన్ చేసే ముందు ఒకసారి మొత్తం అంతా వెతుకుదాం. సించంగాడు ఎక్కడైనా ఉన్నాడేమో. కొంప తీసి అరే యార్, సించంగాడు ఎటు వెళ్ళాడు? నాకైతే అర్థం కావట్లేదు. రే మామ, కొంప తీసి వాడు కిందన్న గడ్డిలో కానీ ఆడుకుంటున్నాడేమో, చూద్దాం పదా. అవునరా డోరేమన్, నిజమే, ఆడు ఎప్పుడు చూసినా గడ్డిలో ఆడుకుంటూ ఉంటాడు. రే చాప్, నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? మామా చేస్తాను. ఏంటి, ఏం పని? రే చాప్, ఏం పని అంటే మన సించంగాడు మిక్స్ అయ్యాడురా. నీకు అసలే వాసన చూసి ఏది ఎక్కడ ఉందో కనిపెట్టేస్తా కదా. మన సించంగాడు ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. ఆడ వాసన చూసి నువ్వు ఆడ స్మెల్ చూసి ఏంటంటే ఆడ ఎక్కడున్నాడో కనిపెట్టరా, మొత్తం ఊరంతా తిరగరా ప్లీజ్ రా.
సరే మామ సరే, నేను చూసుకుంటాను, మీరు కూడా వెతకండి. సరేరా చాప్, సరే సరే. రే రా మనకైతే చాప్ గడు కూడా హెల్ప్ చేస్తాడు. సో ఆడు స్మెల్ చూసాడంటే ఎక్కడున్నా కనిపెట్టేస్తాడు చాప్ గడు. సో మొత్తం ఇవన్నీ ఎదుగుదాం. అసలు ఇక్కడ ఎక్కడ సించన్ గడు అయితే లేడు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ? అరే సించన్గా నీకేమైందిరా బాబు? మాకు అసలు చాలా కంగారుగా ఉంది గాయస్. వీడికి ఏమైందో నాకు అయితే అర్థం కావట్లేదు. అరే యార్, అరే రే 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 డోరేమాన్ రా. ఒక్కొక్కసారి ఈ ఇంట్లో ఉన్న అంకుల్తో వాడు ఆడుకుంటాడు కదా, ఈ అంకుల్ని అడుగుదాం మాకు. ఈ అంకుల్ని అడిగితే, ఈ ఇంట గల అంకుల్ని అడిగితే సించన్గాడు కానీ ఇంట్లో ఉన్నాడేమో అడుగుదాం. రే రారా డోరేమాన్. అరే డోరేమాన్, మన సించన్గాడు ఇక్కడ ఉంటాడంటావా? రే మామ, మన సించన్ ఖచ్చితంగా ఉంటాడు మామ, నువ్వేమీ కంగారు పడుకో. సరేరా డోరేమాన్. వచ్చారు, ఇదిగోరా అంకుల్ ఇక్కడే ఉన్నాడు. సార్ మా సించన్ కానీ మీ ఇంటికి కానీ వచ్చాడా సార్? బాబు లేదు బాబు, నాకు సించన్ ఏం కనపడలేదమ్మా. సార్ కనపడలేదా? సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? బాబు నా బండి శుభ్రంగా తుడుచుకుంటున్నాను. సార్ మా సించన్ కనపడట్లేదు, ఒకసారి మీ బైక్ ఇస్తారా? తీసుకో అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రే డోరేమాన్ ఎక్కరా ఫాస్ట్గా. మన సార్ అయితే మనకైతే బైక్ అయితే ఇచ్చారు. ఈ బైక్ మీద సించన్ గడు ఎక్కడ ఉన్నాడో మొత్తం అంతా వెతకాలి ఫ్రెండ్స్. సో రే డోరేమాన్, సించన్ గడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కో అసలు సించన్ గడు ఎక్కడ ఉన్నాడు. రే సించన్ గడు ఇతను ఉన్నాడు కదా, ఇతని దగ్గర కూడా వెళ్తాడు అప్పుడప్పుడు. సార్ మా సించన్ గడు మీ దగ్గర ఉన్నాడా? ఏ బాబు సించన్ రాలేదమ్మా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. సించన్ గారు మీ ఇంటికి వచ్చాడా మైకిల్? రాలేదా? రే బాబు మైకిల్ గారికి కూడా ఫోన్ చేశాను, వాడు రాలేదన్నాడు. అవునా సార్? రే మైకిల్ మామ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంటరా సించన్ గాడు. అసలు ఈ సించన్ గడు ఎక్కడికి వెళ్ళాడురా బాబు? ఫ్రెండ్స్ ఇప్పుడు సించన్ గడు ఎక్కడికి వెళ్ళాడో నాకు అయితే అర్థం కావట్లేదు. అరే యార్, రే డోరేమాన్ ఏదో ఒక ఐడియా ఇవ్వరా, అసలు సించన్ గడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది. రే మామ, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నాకెందుకు ఈ సించన్ గాడు, నువ్వు ప్రతిరోజు ఐస్ క్రీమ్ కొనమంటున్నావు కదా, నువ్వు కొనట్లేదని ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాడా అని నాకు అనుమానంగా ఉంది. రే ఆడు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే తినడరా. నిన్న నీకు తెలియకుండా నిన్నే ఐస్ క్రీమ్ అయితే కొన్నాను ఆడికి. రే మామ, ఏంట్రా మరి నాకు కొనలేదు? అంతేలే, నీకు సించన్ గాడు అంటే నీకు ఇష్టం ఎక్కువ, నేనంటే నీకు ఇష్టం లేదు కదా. రే ఈ సించన్ గడు కానీ నిజంగా దొరికేసాడు ఒకరా. నీకు ఎన్ని ఐస్ క్రీమ్ కావాలంటే అన్ని ఐస్ క్రీమ్లు కొంటాను. ఇప్పుడు సించన్ గడు ఎక్కడున్నాడో చూడు. రే సించాన్ ఎక్కడున్నావురా? అరే యార్, సించన్ గడు ఎటున్నాడో ఏంటో దేవుడా. అరే యార్, రే ఇటు చూడు ఒకసారి. ఇక్కడ ఏంట్రా ఎలా ఉంది? అరే యార్, రే ఇదేంట్రా ఎలా ఉంది? రెడ్ కింద. రే మామా, ఇది బ్లడ్ రా. ఏంటి ఇది బ్లడ్డా? అరే యార్, ఇది సించన్ గడు బ్లడ్ అయి ఉంటుందంటవేరా? రే మామ, నాకెందుకో తేడా కొడుతుంది. ఇది ఎందుకో సించన్ గడు బ్లడ్ లాగానే ఉంది. రే మామ, ఈ బ్లడ్ ఫాలో అవరా. బ్లడ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వెళ్దాం. కొంప తీసి సించన్ గడు దొరుకుతాడేమో చూద్దాం. అవునవును రే, ఈ బ్లడ్ ఎక్కడ కూడా ఉంది. పాపం మన సించన్ గారిని ఎవరో కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయారనుకుంటా. రే మన సించన్ గాడు బ్లడ్ ఏంట్రా ఇలా ఉంది? అరే యార్ ఫ్రెండ్స్, చూసారా బ్లడ్ అయితే ఇక్కడ ఉంది. సో మనం అయితే బ్లడ్ చుట్టూరు ఎటు వెళ్తుందో చూద్దాం. సో మనం అయితే బ్లడ్ ఎటు వెళ్తుందో అటు వెళ్ళి మనం అయితే సించన్ గాడు ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అరే యార్, ఈ సించాన్, అరే పాపం బ్లడ్ అంతా కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు అనుకుంటారా సించన్ గారిని? అసలు ఎవరు తీసుకెళ్ళి ఉంటారు రా సించన్ గారిని? రే మామ, నాకు తెలిసిన మట్టుకి మన ఏరియాలో కొత్తగా కొంతమంది దొంగలు దిగారంట. కొంప తీసి ఆ దొంగలు మన సించన్ గారిని ఎత్తుకెళ్ళిపోయి వాడి కిడ్నీలు కొళ్ళు అమ్మేసుకుంటారంటవా మామ? రే నాకు తెలిసిన మట్టుగా అక్కడ వైన్ వుడ్ అని ఒక పేరు కనబడుతుంది కదా, నాకు తెలిసిన మట్టుకు సించన్ గడు అక్కడే ఉంటాడ్రా. అక్కడ హెలికాప్టర్ నుంచి ఏంటంటే మనుషుల్ని వేరే దేశానికి అమ్మేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని అండ్ అలాగే పెద్దవాళ్ళని, ముసలోళ్ళని అందరినీ అక్కడికి తీసుకెళ్ళి హెలికాప్టర్స్ మీద వేరే దేశానికి పిల్లల్ని అమ్మేస్తూ ఉంటారా. మనం అయితే ఇప్పుడు అయితే అక్కడికి వెళ్దాం ఆగు. సరే మామ, నడు. దేవుడా, మా సించన్కి ఏమీ కాకుండా చూడయ్యా ప్లీజ్. మా సించన్ మాకు ఎలాగైనా దొరికేలా చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఒక లైక్ అయితే చేసి సించన్ మాకు ఎలాగైనా కనపడేలాగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా సించన్ గడి బ్లడ్ ఎలా ఉందో. అరే యార్, మా సించన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, ఎంత ఆపదలో ఉన్నాడో నాకైతే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అరే మామ, నువ్వు ఫాస్ట్గా పోనేవు మామ, ఇంకెంతసేపు చూస్తావు మామ బ్లడ్?
రే 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 ఈ బ్లడ్ని బట్టే కదరా సించన్ గాడు ఎటు ఉన్నాడో మనకు తెలుసది. అందుకే నేను ఈ బ్లడ్ ఎక్కడ దాకా ఉందని చూస్తున్నాను. దేవుడా అరే యార్ మాకు సించన్ దొరికేలాగా చూడండి ప్లీజ్. అరే ఎటు వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదురా. ఇదైతే చాలా పైకంట ఉంది. అక్కడ హెలికాప్టర్స్ మీద మనుషులను అయితే వేరే దేశానికి అయితే అమ్మేస్తున్నారు. కానీ సించన్ గారిని కూడా అమ్మేశారో ఏంటో నాకు చాలా తేడాగా ఉంది. ఫ్రెండ్స్ మనం అయితే అక్కడికి అయితే వెళ్దాం. అది రే 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 అక్కడ చూడు ఒక హెలికాప్టర్. అవును మామా. ఆ హెలికాప్టర్ మీద కొంప తీసే సించన్ గారిని తీసుకెళ్ళిపోతున్నారా? అవుననుకుంటారా? రే ఆ హెలికాప్టర్ మనం ఎలాగైనా పట్టుకోవాలరా. ఆ హెలికాప్టర్ని ఎలాగైనా పట్టుకుని మన సించన్ గాడు ఆ హెలికాప్టర్లోనే ఉండుంటాడు. అర్జెంట్గా మన హెలికాప్టర్ని ఎలాగైనా చేసి పట్టుకోవాలరా. ఎలాగ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను గాలిలోకి అయితే లేపుతాను ట్రై చేస్తాను. జై బజరంగ బలి. కరెక్ట్గా హెలికాప్టర్ అయితే గుద్దుదాం. అరే ఏ అబ్బా అరే యార్ బండిని అయితే లేపలేకపోతున్నాను. రే ఎలాగైనా మనం హెలికాప్టర్ని అయితే ఆపాలి, లేకపోతే మన సించన్ మనకి దక్కడు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి పిల్లల్ని అమ్మేస్తారు. అరే 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 యా అరే యార్ పైకంటే దూకాను కానీ నేనైతే హెలికాప్టర్ని అయితే అందుకోలేకపోతున్నాను. అప్పుడు ఆ హెలికాప్టర్లోనే సించన్ గడు ఉంటాడు రా డోరేమాన్. రే మామా ఇంకెందుకు లేటు, ఆ హెలికాప్టర్ని ఫాలో అవ్వు. అది ఎక్కడి దాకా వెళ్తుందో మనం కూడా అక్కడ దాకా వెళ్దాం. నడు మామ నడు. ఆ హెలికాప్టర్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, నువ్వు ఇంకా చాలా స్పీడ్గా నడపాలి. అరే యార్ అరే 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 యార్ నేను చాలా స్పీడ్గా నడిపితే బండి అవుతూ కంట్రోల్ తప్పేస్తున్నారు. ఏది హెలికాప్టర్ ఏది? అరే యార్ అప్పుడే అంత దూరం వెళ్ళిపోయిందా? ఫ్రెండ్స్ మనం అయితే ఎలాగైనా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఇప్పుడు అయితే నేను అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. జంప్ చేశాను. అరే యార్ అమ్మయ్యా. హో అరే అబ్బా అరే యార్ అబ్బా అరే నా కాల్ మొత్తం గీసుకుపోయిందిరా. బ్లడ్ కూడా బయటకు వచ్చేసిందిరా డోరేమాన్. అరే యార్. రే మామా నీకేమీ కాలేదు కదా? అబ్బాబా నాకేం కాలేదురా. అరే నీకేమైనా అయిందా? మామ నాకేం దెబ్బలు తగలేదు. నడు నడు అదిగో హెలికాప్టర్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఎక్కు 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 ఫాస్ట్గా. అది మామ నడు 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 ఫాస్ట్గా. సూపర్ సూపర్. అది మామ. అరే మామ నువ్వు ఫాస్ట్గా నడు. హెలికాప్టర్ ఏది చూడు ఒకసారి ఆకాశంలో. అరే యార్ హెలికాప్టర్ ఎదురా? అదిగో రైట్ సైడ్ ఉంది. నడు నడు ఇప్పుడు అయితే మనం అయితే వెళ్ళిపోదాం రా. ఎలాగైనా హెలికాప్టర్ అయితే పట్టుకోవాలి. దేవుడా అరే యార్ ఇక్కడ ఇన్ని గోతుకుల్లాగా ఇన్ని అడ్డం ఉన్నాయేంటి? నాకైతే అర్థం కావట్లేదు. దేవుడా మా సించాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళు వేరే దేశానికి మా సించానికి అయితే అమ్మేస్తారు. అప్పుడు మాకు జీవితంలో దొరకడు సించన్ గాడు. అరే యార్ హెలికాప్టర్ ఎదురా? అరే యార్ హెలికాప్టర్. దేవుడా హెలికాప్టర్ అయితే మిస్ అయిపోయిందిరా. అరే స్వామి హెలికాప్టర్ చూడరా డోరేమాన్. రే ఎక్కడైనా కనపడింది హెలికాప్టర్? రే మామ హెలికాప్టర్ మనకన్నా స్పీడ్గా వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు మనం దాన్ని పట్టుకోలేం. అరే మామ ఇప్పుడు ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు మామ. రే నాకైతే ఒక ప్లాన్ అయితే ఉందిరా. ఆ ప్లాన్ ఏంటంటే నాకు ఒక డాన్ అయితే తెలుసు. ఆ డాన్ గాడు ఇలాగే పిల్లల్ని అయితే అప్పుడప్పుడు కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే మనం అయితే ఆడి దగ్గరికి వెళ్ళి మా సించాన్ గారిని కిడ్నాప్ చేసావేమని అడుగుదాం. అక్కడ చాలా డేంజర్ రే. వాళ్ళ దగ్గర గన్స్ బుల్లెట్స్ అన్నీ ఉంటాయి. మనం అయితే ఇప్పుడైతే వాడి దగ్గరికి వెళ్తున్నాం. వాడి దగ్గర నువ్వు ఏమీ దోలేసే లేకరే. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడి దగ్గర. మనకు గన్ డౌట్ వచ్చిందా మనల్ని లేపేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండు సరేనా? మామ సరే సరే నువ్వు పోనివి, నేను చూసుకుంటాను కదా. అయ్యో సించాన్ ఆయన దగ్గర ఉంటే సరిపోతుంది మామ. ఆయనకి మనం డబ్బులు ఇచ్చేసి మన సించాన్ మనం తీసుకొచ్చేద్దాం సరేనా? అదిరా నేను అదే అనుకుంటున్నాను. నువ్వు అదే చెప్పావు. ఒకవేళ సించాన్ కానీ వాడి దగ్గర ఉందా, వాడి దగ్గర ఉన్నాడా, మనం అయితే వాడికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చేసి మనం ఏంటంటే మనం మొత్తం డబ్బు అంతా ఇచ్చేసి మనం ఏంటంటే సించాన్ గారిని అయితే తీసుకొచ్చేద్దాం రా. చలో ఫ్రెండ్స్ మనం అయితే వెళ్ళిపోతాం చాలా ఫాస్ట్గా. ఇక్కడే ఉంది అదిగోండి ఫ్రెండ్స్ ఇదే రోడ్డు వచ్చి. సో పైకి వెళ్తే అక్కడ అయితే ఒక డాన్ అయితే ఉంటాడు. వాడు చాలా డేంజరస్ డాను. నాకైతే చాలా భయంగా ఉంది. ఆడితో మాట్లాడాలంటేనే చాలా భయం. వాడు చాలా కోపం ఎక్కువ. ఆడికి కానీ తిక్కరింగిందా మా ఇద్దరిని వేసేస్తాడు. అరే యార్ ఫ్రెండ్స్ మా ఇద్దరికి కానీ ఏమైనా అవుతే ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. హల్క్ మావ వచ్చి అప్పుడు మమ్మల్ని కాపాడతాడు. రే వీళ్ళేరా డాన్ గాళ్ళు. రే చూడరా వీళ్ళ దగ్గర గన్స్ ఎలా ఉన్నాయో. నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు. సార్ నమస్తే సార్. డాన్ గారు మీకు నమస్తే అండి. మా సించన్ కానీ మీ దగ్గరికి ఏమైనా వచ్చాడండి. మీ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా అండి? రే ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? సించన్ గడా ఎవడాడు? సార్ చిన్న పిల్లోడు సార్. వాడికి రెడ్ టీ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు. రెడ్ టీ షర్టు అండ్ అలాగే ఎల్లో కలర్ షార్ట్ వేసుకుంటాడు సార్. మీకేమైనా కనపడ్డా? రే వాడా
నేను ఎప్పుడో చూశాను వాడిని ఎత్తుకొద్దాం అనుకున్నాను కానీ వాడవుతే నాకు ఒకసారి కనపడ్డాడు. జస్ట్ మిస్ పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాడు. దేనికో నాకైతే కనపడలేదు అప్పటి నుంచి. నేను అవుతే తీసుకురాలేదు. అర్జెంట్గా నువ్వు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో. సార్ మీరే తీసుకొచ్చింటారు, నిజం చెప్పండి. రేయ్, నేను తీసుకురాలేదని చెప్తున్నాను కదా, వింటావా? నా బుల్లెట్స్ వాడమంటావా? నిన్ను ఈ గుండెల్లో పేల్చమంటావా? చెప్పు. సార్ కోపం తెచ్చుకోకండి సార్, ప్లీజ్ సార్. రేయ్, వీడెవడో వచ్చి ఇసుకిస్తున్నాడు. వీడిని తమ్మిరేసి పాడదబ్బండి బయట. రే గ్రీన్ టీ షర్ట్, నీకే చెప్పేది. వీడిని కొట్టు పాడదబ్బు, బయటకి ఇసిరేయిన్ని. వీడెవడో వచ్చి సించాన్ అని ఇక్కడ చెప్తున్నాడు. అయ్యో దేవుడా, నన్నేమీ చేయకండి. ఏయ్, నువ్వు ఒక్క సెకండ్లో వెళ్ళకపోతే మొత్తం మీ సించాన్నే నమ్మలి పాడేస్తాం. ఏంటి సించాన్ ఇక్కడే ఉన్నాడా? అరే యార్, సించాన్ గడు ఇక్కడే ఉన్నట్టున్నాడు రా. వీళ్ళు సించన్ గడు ఇక్కడే ఉన్నట్టు, సించన్ గడు నవ్వులు పాడేస్తున్నట్టు ఏదో అన్నాడు రీడు. రే మొత్తం ఇన్ని అవుతే నాశనం చేద్దాం. రా డోరేమన్ రా. నా దగ్గర ఉన్న గ్రానైట్స్ అవుతే వీడి మీద వేసేస్తాను. స్టిక్కీ బాంబ్స్ అయితే రా డోరేమన్ రా. వీళ్ళకి మామూలుగా కాదు, ఇదిగో లాంచర్ కన్నా అవుతే వేసాను, దెబ్బకి ఎగిరారు. అది లేకపోతే మా సించన్ గాని తీసుకెళ్ళిపోతారు. సించన్ గడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు రా, నెతకండి. రే మామ, నీకు మతేమైనా పోయిందేంట్రా? వాళ్ళ దగ్గర లేదని చెప్పాడు కదరా మన చించన్ గడ వాళ్ళ దగ్గర. నువ్వెందుకురా మళ్ళీ వాళ్ళని కలిసావు? పాపం కదా. ఏంటి సించన్ గాడు వీళ్ళ దగ్గర లేరా? అవును మామ, ఆ డాన్ గడు నీకు చెప్పిందంత అదే కదా. నువ్వే అక్కడ పెట్టుకుని ఉంటున్నావు మామ బాబు. అయ్యో రామమ్మ, దాదా అర్జెంట్గా తీ బండి తీ. ఫాస్ట్గా మనం అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. అవును రోయ్, అదే నిజమే. ఇప్పుడు అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇప్పుడు సించంగానే అక్కడ నెతకాలో ఏంటో. రే నాకు వీడి కన్నా ఒక పవర్ఫుల్ డాన్ అయితే తెలుసురా. ఇప్పుడు అయితే వాడి దగ్గరికి వెళ్దాం. కానీ సించంగడు ఖచ్చితంగా వాడి దగ్గరే ఉండుంటాడో నాకు తెలిసిన మట్టికి. కానీ వీడు వాడికన్నా చాలా డేంజరస్. మనం వీడిని చంపేసాం, ఆడు మనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడురా. ఇదిగో కనబడుతుంది కదా ఒక కోట, అదే ఆ డాన్ ఉండే కోట. ఆ కోటలో కానీ మన సించన్ కానీ బంధించారేమో. వెళ్దాం మాగు ఫ్రెండ్స్, మేమైతే అక్కడికి వెళ్తున్నాం. సో వెళ్ళి లోపు మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సించన్ కోసం అందరూ ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? అరే యార్, కోటకి అయితే వెళ్తున్నాం. అరే ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఫోన్ చేశారు? అబ్బా ఫోన్ ఎవరబ్బా ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఈడ లస్టర్ గడ ఏంటి ఫోన్ చేసింది? అరే లస్టర్, ఏంట్రా ఫోన్ చేసావు? రే మామ, ఎక్కడున్నావరా? రే నేను ఇక్కడ మా సించంగడే మిస్ అయ్యాడురా. నేను అయితే ఆడనే వెతుకుతూ వెళ్ళాను. ఇప్పుడు ఫోను చేయకు, తర్వాత మాట్లాడతాను, సరేనా? బాయ్. రే బావా, పెట్టకు. మీ సించన్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. అర్జెంటుగా మా ఇంటికి రా. నీకైతే ఒక మిషన్ ఇస్తాను. ఆ మిషన్ ద్వారా నువ్వేంటంటే సించన్ కాడ ఎక్కడున్నాడో కనిపెట్టేయచ్చు ఈజీగా. ఏంటి, ఆ మిషన్ ద్వారా సించంగడు ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చా? అరే యార్, సరే లాస్టర్, ప్లీజ్ ఆ మిషన్ ఉంచు, నేను వస్తున్నాను. సరే ఫోన్ పెట్టే, నేను అయితే ఇప్పుడే వస్తున్నాను. అమ్మయ్య. రే డోరేమన్, ఇప్పుడే మన లస్టర్ మామ ఫోన్ చేశాడు. మన లస్టర్ మామ దగ్గర అది ఏదో మిషన్ ఉందంట్రా. ఆ మిషన్ ద్వారా సించంగడు ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చంట. మామ అవునా? సూపర్ మామ. అయితే ఇంకెందుకు లైట్, నువ్వు అయితే చలో ఫాస్ట్గా పోనివి. ఫ్రెండ్స్, మా సించన్ కూడా ఎక్కడున్నాడో మాకు అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే మాకు లస్టర్ మామ ఒక మిషన్ అయితే ఇస్తాడు. ఆ మిషన్ ద్వారా మేము ఏంటంటే మా సించన్ ఎక్కడున్నాడో ఈజీగా కనిపెట్టేయచ్చు. నడు మామ, నడు ఫాస్ట్గా. రే నేను షార్ట్ కట్లోనే వెళ్తున్నాను. ఈ కొండల మధ్యలో నుంచి వెళ్తే మనం లస్టర్ మామ వాళ్ళ ఇంటికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అరే యార్, లస్టర్ దేవుడిలాగా మనకైతే ఫోన్ చేసి చెప్పాడు రా బాబు మిషన్ గురించి. నిజంగా లస్టర్ మామ నిజంగా చాలా అంటే చాలా మంచోడురా. ఈ లస్టర్ మామకి ఈసారి బిర్యానీ కొనిచ్చేద్దాం రా. అవును మామ, అవును. నిజంగా లస్టర్ మామ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. రే మామ, ఇదేంట్రా ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి? రే కొంప తీసి ఇక్కడ కార్ రేస్ ఏమైనా జరుగుతుంది అనుకుంటా. సర్లే మనం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు అయితే మనం లస్టర్ మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లస్టర్ మామని ఆ మిషన్ ఎలాగైనా అడిగి ఆ మిషన్ ద్వారా మన సించన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేయచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, మన లస్టర్ మామకి అందరూ ఒక లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే లస్టర్ మామ చాలా అంటే చాలా మంచోడుగా ఉన్నాడు. ఎందుకంటే లస్టర్ మామ మాకు ఇప్పుడు హెల్ప్ చేయకపోతే సించన్ గడు ఎక్కడ ఉన్నాడో కూడా కనిపెట్టే వాళ్ళం కాదు. నిజంగా లస్టర్ మామ చాలా గ్రేటు. సరే ఫ్రెండ్స్, మేము అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదిగోండి షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోతున్నాను నేను. సో ఈ షార్ట్
షార్ట్కట్లో వెళ్ళిపోతే చక్క ఈజీగా మనం లక్ష్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో నేను అడుగులో నుంచి కొండల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాను. సో ఈజీగా లక్ష్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చెలో అదిగోండి ఫ్రెండ్స్, మనకైతే రోడ్డు కూడా వచ్చేసింది అదిగోండి. సో మనం అయితే ఇంకా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా లక్ష్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇదిగోండి. సో వాళ్ళ స్ట్రీట్ అయితే ఇదే. రే మామ పద రే మామ పద ఫాస్ట్గా వచ్చేసాం. రే మామ ఇక్కడ ఆపవేంట్రా, ఇక్కడ కాదు లక్ష్మమ్మ వాళ్ళు ఇల్లు, ఇంకా ఎదురుకెళ్ళు. అది వెళ్ళు మామ వెళ్ళు. సో ఇదిగో మామ ఇదే లస్టర్ గడ వెళ్ళు. సో ఆగు, ఇది కాదు కొంచెం ఎదురా. అరే యార్ నీకు కూడా తెలీదా మామ లక్ష్మమ్మ వాళ్ళ ఇల్లు? ఇదిగో అది ఇదే మామ. నడు లోపలికి నడు. రే డోరేమాన్, నాకే లక్ష్మమ్మ వాళ్ళు ఇల్లు చెప్తున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావేంట్రా? సరే రా, మన లక్ష్మమ్మ ఎలాగైనా మిషన్ ద్వారా మనం ఏంటంటే మన సించాన్ని కనిపెట్టేస్తే చాలరా బాబు. మామ వచ్చాం, నువ్వు కనిపెట్టిన మిషన్ ఏది? రే వచ్చారా, రండి అదిగోండి చూడండి నా పక్కనే ఉంది. ఏది? ఇదేంటి మామ, ఒక డోర్ కింద ఉంది. రాయ్ ఇది డోర్ కాదు, డోర్ లాగా ఉండే ఒక టైం మిషన్. మీ సించాన్ ఎప్పటి నుంచి మిస్ అయిపోయాడో ఆ టైం పెట్టుకున్నారో మీ సించాన్ ఎలా మిస్ అయ్యాడు, ఎవరు తీసుకెళ్ళారు, ఎటు వెళ్ళాడు అన్నీ తెలిసిపోస్తాయి. ఒక్కసారి ఇది మీ ఇంటికి అట్టుకెళ్ళి నువ్వు ప్రయత్నించి చూడు, సూపర్ ఉంటుంది నీకు సించాన్. ఒకవేళ సించాన్ గాడిని ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఈ మిషన్ ద్వారా ఎవరు తీసుకెళ్ళాడో కూడా తెలిసిపోతుంది. ఇది టైం మిషన్, మామూలు మిషన్ కాదు రే. అవునా మామ? అరే యార్, అవుతే ఈ మిషన్ని ఎలాగైనా నేను ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతాను మామ. సరేనా? నాకు అవుతే ఈ మిషన్ ఇవ్వు మామ. ఒక 2 గంటలో మా ఇంటికి తీసుకెళ్ళిపోయాక మళ్ళీ నీ మిషన్ నీకు అవుతే తీసుకొచ్చేస్తాను, సించాన్ కనిపెట్టేశాక. సరేనా? ప్లీజ్ మామ ఇవ్వు మామ. రే తీసుకో, నీకన్నానా, తీసుకో. థ్యాంక్ యూ మామ. A few moments later. ఓకే ఫ్రెండ్స్, మనం అవుతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి, మన మామ అవుతే టైం మిషన్ ఇచ్చాడు. సో ఈ టైం మిషన్ ద్వారా సించాన్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోద్ది. రే మామ నువ్వేంట్రా బాబు ఇంత సంతోషంగా ఉన్నావు? ఇంతకి మన సించానికి ఏమైందో తెలుసా? అరే అబ్బా, కార్ను గుద్దేశాను రా. అరే యార్ రే. అరే డోరేమాన్, నీకేమీ కాలేదు కదా? రే మామ ఏంట్రా అలా గుద్దేసు? అబ్బా నా కాల్ మాట్లాడిపోయింది మామ. బాబు నువ్వేంటి మామ ముందు చూసుకుని నడపకుండా? అరే యార్ అమ్మా. సర్లే మామ, పోనీ ఫాస్ట్గా. డోరేమాన్, నిన్ను ఒకటి అడుగుతా మర్చిపోయాను. ఇంతకీ నీకు ఎవరి మీదైనా డౌట్ ఉందారా? అంటే మన సించంగాడు ఎవరు తీసుకెళ్ళాలని నీకేమైనా డౌట్ ఉందా? మామ నాకుంది. ఆ ట్రావర్ గాడే తీసుకెళ్ళి ఉంటాడు. మందు కోసం ఈ ట్రావర్ గాడు మన సించాన్ని అమ్మేసి ఉంటాడు మామ. ట్రావర్కి ఫోన్ చేయ ఒకసారి. సరే చేస్తున్నా. నాకు హలో ట్రావర్, ఒకసారి మా ఇంటికి రా, నీకు ఒక విషయం చెప్పాలి. సరే వస్తున్నాను, ఆగండి. కానీ ఒక బాటిల్ అయితే అరేంజ్ చేయండి, సరేనా? సరే ట్రావర్, నువ్వు అయితే గమ్మునరా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. సరే. అమ్మయ్య, రే ట్రావర్ని అయితే ఇంటికి రమ్మన్నాను రా. అండ్ అలాగే ఇప్పుడు ఒకసారి మైకిల్ని కూడా రమ్మంటాను. ఎందుకంటే ఆ మైకిల్ ట్రావర్ మీద నాకు కూడా డౌట్ ఉంది, వాళ్ళిద్దరే సించాన్ని ఏదో చేశారని. సో మనం ఆ మైకిల్ని ట్రావర్ని వచ్చి ఈ టైం మెషిన్ని యూజ్ చేయమన్నాం. అప్పుడు ఒకవేళ వాళ్ళు కానీ ఏదైనా తప్పు చేశారో మనకు అయితే దొరుకుతారు కదా. అందుకే వాళ్ళిద్దరిని అయితే పిలుస్తున్నాను. ఇప్పుడు అయితే మైకిల్ని పిలుస్తున్నాను. హలో మైకిల్, ఎక్కడున్నావు? మా ఇంటికి ఒకసారి రా. ఏంటి, మా ఇంటికడే ఉన్నావా? సరే నువ్వు అక్కడే ఉండు, నేను అయితే వస్తున్నాను. సరే మామ, ఫోన్ పెట్టే, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే. రే మన మైకిల్ మన ఇంటికాడే ఉన్నాడంట్రా. నడు. కానీ నాకు ఆ ట్రావర్ మామ మీద డౌట్ రా. ఎందుకంటే ముందు కోసం మన సించన్గా నమ్మేశాడా అని డౌట్. అవును మామ, నడు ఫాస్ట్గా. మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి ఆ ట్రావర్ మామని ఈ టైం మెషిన్ యూస్ చేయమన్నాం. అప్పుడు ఈ టైం మెషిన్ యూస్ చేస్తే నిజంగా మన ట్రావర్ మామ కానీ ఒకవేళ సించాన్ని అమ్మేస్తే అప్పుడు చెప్దాం. అప్పుడు మామూలుగా ఊరుకోద్దు మామ, ఆ ట్రావర్ మామని కొట్టేద్దాం. సరే ఆగరా. ఎందుకే మన వాళ్ళు వచ్చారో లేదో చూసుకోవాలి. ఇదిగో మన ఇల్లు కూడా వచ్చేసింది. రా ఫాస్ట్గా దిగు. అంతలోకి మైకిల్ వాళ్ళు వస్తారు. అరే యార్, వీళ్ళు అప్పుడే వచ్చేసారు రా. కార్లో అయితే మన ఇంటికాడ చూడు ఎన్ని కార్లు ఉన్నాయో. ఇదిగో ఈ బ్లూ కార్ అయితే మన ట్రావర్ది, రెడ్ కార్ వచ్చి మన మైకిల్ది. వాళ్ళిద్దరూ వచ్చేసే ఉన్నారా. సరే రా. నాకు వీళ్ళిద్దరి మీద డౌట్, వాళ్ళకి చెప్పకరే డౌట్ అని మళ్ళీ ఫీల్ అవుతారు. రే ట్రావర్, మైకిల్ వచ్చేసారా? వచ్చాంరా. ఏంటి? అదేరా, మా సించాన్ మిస్ అయ్యాడు. దానివల్ల మిమ్మల్ని అయితే ఇక్కడికి పిలిచాను. రాయ్, మీ సించాన్ మిస్ అవుతే మమ్మల్ని ఎందుకురా పిలిచావు? రే మామ, మీరేమీ అనుకోకుండా, కానీ నాకు మీ ఇద్దరి మీద డౌట్ ఉంది. మీరిద్దరే మా సించాన్ని ఏదో చేశారన్న నాకు డౌట్ ఉంది. అందుకు ఈ టైం మెషిన్ ఒకటి తెచ్చాను, ఆ మెషిన్ యూజ్ చేయండి.
రాయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మీద డౌటా? నేను అలా కనపడుతున్నానా నీకు? మామ ఏమీ అనకండి, నాకు ఒకసారి వచ్చి టైం మెషిన్ యూస్ చేయండి. యూస్ చేస్తే ఎవరు దొంగో ఎవరు మంచోళ్ళో తెలిసిపోతుంది. రండి 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 ఫాస్ట్గా. రే డోరేమాన్ రారా, ఈసారి ఎవరైనా తెలిసిపోవాల్సిందే. ట్రావర్ మామ, నువ్వేమైనా మా సించన్ గారికి ఏమైనా చేస్తే చెప్పు, నిన్నైతే ఏమీ చేయకుండా వదిలేస్తాం. రా ఏం చేస్తున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా చేస్తానా సించన్ గారిని? సించన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. రే మామ రండి, అవుతా రండి. ఇదిగోండి ఇక్కడ చక్రం కనబడుతుంది కదా ఈ డోర్కి, ఈ చక్రాన్ని వెనక్కి తిప్పండి. అలా తిప్పారకో మన టైం అవుతే మళ్ళీ వెనక్కి వెళ్ళి సించన్ గాడు, ఆ టైంలో సించన్ గాడు ఏం చేస్తున్నాడో మీరే చెప్పాలి మామ. రే మామ, ట్రావర్ మామ ఫస్ట్ నువ్వు వెళ్ళు. రాయ్ నీకు నా మీద అనుమానంగా ఉంది కదా, నేను నిజం చెప్తే నమ్మట్లేదు. సరే అవుతే ఈ మిషన్ అవుతే యూజ్ చేస్తాను. నాకేం భయం, తప్పు చేయనప్పుడు ఈ మిషన్ అవుతే వెనక్కి తిప్పాలి కదా. అవునవును తిప్పు మామ, తిప్పితే నువ్వు ఆ టైంలో ఏం చేస్తున్నావో మాకైతే తెలుస్తుంది. సరే తిప్పేసాను. వావ్, రే చూడండి రా, మన ట్రావర్ మామ అయితే మళ్ళీ టైం అయితే మార్చుకుని వచ్చేసాడు. రే మన ట్రావర్ మామ ఆ టైంలో ఏంట్రా ఇలా ఉన్నాడు? రే మామ, మన డ్రైవర్ మామ ఏదో మందు తాగుతూ కూర్చున్నాడు. అదిగో చూడు తూలిపోతున్నాడు. అరే యార్, మన డ్రైవర్ మామ ఏంట్రా కిందకి దూకేసేలా కనబడుతున్నాడు. అరే రే రే కింద పడిపోయాడు రే మన డ్రైవర్ మామ. రే మామ, మన డ్రైవర్ మామ కింద పడిపోయాడు. అరే యార్, ఏంటి మామ మన డ్రైవర్ మామ ఎలా ఉన్నాడు? అరే యార్, ఈ మందు తాగుతున్న టైంలో మన సించన్ గారిని మన డ్రైవర్ మామ ఏమైనా చేసి ఉంటాడా? అరే యార్, రే నాకు ట్రావర్ మామ మీద డౌట్ అవుతూ లేదురా. ఎందుకంటే మన ట్రావర్ మామ వచ్చి వేరే సిటీలో ఉన్నాడు. సో ఆ టైంలో మన ట్రావర్ మామ అయితే ఇదిగో చూడు షాప్లోకి వెళ్ళి అయ్యో కొనుక్కుందామని షాప్లోకి అయితే వెళ్తున్నాడు. ఆ డోర్ను అయితే కొట్టాడు. కొంప తీసి మన ట్రావర్ మామ ఏమీ చేయలేదురా నాకు తెలిసిన మట్టుకి. ఇదిగో చూడు, లోపలికి వెళ్ళి అయ్యో బట్టల షాప్లోకి వెళ్ళాడు, బట్టలు కొనుక్కుంటున్నాడు అనుకుంటా ఆ టైంలో. అరే ఫ్రెండ్స్ చూడండి, మన ట్రావర్ మామ అవుతే మన సించాన్ అవుతే నాకు తెలిసిన మట్టుకి ఏమీ చేయలేదనిపిస్తుంది. కానీ సించాన్ని ఎవరు ఏం చేశారో అర్థం కావట్లేదు. చూద్దాం అసలు మన ట్రావర్ మామ ఏం చేస్తున్నాడో. అరే యార్, మన ట్రావర్ మామ అయితే బాగానే నడుస్తున్నాడులే. ఇందాక తూలిపోతూ నడిచాడు. కానీ మన ట్రావర్ మామ అయితే ఏమీ బాగానే ఉన్నాడు. కానీ అరే యార్, మన ట్రావర్ మామ అయితే ఈ కారు ఎక్కుతున్నాడు. అరే యార్, ఇతను ఎవడన్నా కొడుతున్నాడు. ఓకే మన ట్రావర్ మామ అయితే ఏం తప్పు చేయలేదని తెలిసింది గైస్ మనకైతే. రాయ్ ఇప్పుడేనా అర్థమైందా? నేనేమి చేయలేదని తప్పు నన్ను అనుమానిస్తారా? నాకు చాలా బాధగా ఉందిరా. రే మామ, ట్రావర్ మామ సారీ రా, ఏమీ అనుకోకు. రే మైకిల్, ఇప్పుడు నువ్వే వెళ్ళు. రాయ్ నేను మట్టుకు వెళ్ళను రా బాబు, నేను కూడా ఏం తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి, నేను మట్టుకు వెళ్ళను. రే మైకిల్ అలా అనకరా, ఒక్కసారి వెళ్ళరా ప్లీజ్ రా. రే నేను వెళ్ళను. రే మైకిల్, నువ్వు వెళ్ళకపోతే నేను షూట్ చేస్తా. షూట్ చేస్తావా? బాబోయ్ ఆగరా బాబు, వెళ్తాను. దేవుడా, అప్పుడు వీళ్ళకి దొరికేసేలాగా ఉన్నానే నేను. అరే యార్, ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇప్పుడు తప్పించుకోవాలి. రే ఇది ఇలా తిప్పాలి కదా, అంతే కదా? అవునవును మైకిల్, తిప్పు. సరే తిప్పుతున్నా నాకు. అరే యార్, ఇది తిప్పాలంట. తిప్పుదాం ఆగండి. అరే చక్రం తిప్పాలి మనం, అది తిప్పుతున్నాను నేను అవుతే. అరే యార్, ఏంటిది? అరే యార్, రే సించాన్ చూడరా, మన మైకిల్ మామ ఆ టైంలో మన ఇంటికే వచ్చాడు, ఎందుకో తెలీదు. అరే యార్, రే మన మైకిల్ మామతో పాటు ఎవరో ఒక అతను లోపలికి వెళ్ళాడు రా. కొంప తీసి ఇతను మనకు మైకిల్ మామ సించన్ గారిని ఏమైనా చేసుంటారా? రే మన మైకిల్ మామ చేతిలో కత్తి కూడా ఉందిరా. అరే యార్, రే చూడు. రే అరే యార్, ఏం చేద్దాం అనుకున్నారు మన మైకిల్ మామ? రే సించన్ గారు సుస్సు పోసుకోవడానికి బయటకు వచ్చాడు అనుకుంటా రాత్రి మాటలు. అరే మైకిల్ మామ ఏం చేస్తాడో ఏంటో. అరే యార్ మామ, ఆడు చిన్నపిల్లడు మామ, నేమి చేయకు మామ. అరే యార్ పాపం ఆడు కొడుతున్నాడు ఏంటి మైకిల్ మామ వచ్చి. అరే యార్ మైకిల్ మామ కొట్టకు మామ, పాపం వాడు చిన్నపిల్లాడు. అరే యార్ ఫ్రెండ్స్ చూడండి మన మైకిల్ మామ ఎలా కొడుతున్నాడు. అరే పాపం గైస్, అరే పాపం. అరే యార్ పొడి చేస్తున్నాడు. రే మామ పడవకు మామ, మన సించన్ మామ పడవకు. అరే యార్, అరే సించన్ గడు ఏంటి అలా పడిపోయాడు వచ్చా. అరే మామ పడవకు మామ, ఇంకో చాలు మామ పడవకు. అరే అయ్యో, అరే మామ వదిలే మామ, పాపం మామ సించన్ పిల్లోడు మామాడు. అరే మామ వదిలే మామ ప్లీజ్. అరే డోరేమాన్ ఏంట్రా ఇది ఇలా కొట్టేస్తున్నాడు. అరే యార్, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే నాకు. అరే మామ ప్లీజ్ మామ. అరే సించన్ గడు చచ్చిపోయి ఉంటాడు రే ఈ పాటికి, అన్ని పోట్లు పొడిచాడు.
ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు లాక్కుంటూ? అరే యార్ చూడండి ఫ్రెండ్స్, సించాన్ గారిని లాక్కుంటూ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. అరే యార్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటో. అందుకే నా ఇందాక బ్లడ్ మార్క్స్ అయితే కనపడినాయి మాకు. అరే యార్ ఏంటి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇక్కడ మూలన పడేసాడు సించన్ గారిని. అరే యార్ ఇంకా కొడుతున్నాడు ఏంటి? అరే మామ వదిలే మామ, ఇంకా కొట్టకు మామ. అరే యార్ అమ్మ మైకిల్ మామ ఇక్కడ పాడేసి ఇక్కడి నుంచి అయితే పారిపోయాడా? అరే యార్ ఇలాగైతే మన మైకిల్ మామ అవుతేనే మన సించన్ గారిని ఇలా చేసిందా? రే మైకిల్ మామ, నువ్వేనా చేసింది మా సించన్ గారిని? నువ్వు ఇప్పుడు చూడు, స్టిక్కీ బాంబ్స్తో నిన్ను పేల్చేస్తాం. రే ఫ్రాంక్లిన్ వద్దు అమ్మా. అది మైక్లో అయితే చచ్చాడు. రండి అది రండిరా. అప్పుడు మా సించాన్ గారిని ఎలాగైనా కాపాడుకోవాలి. అరే యార్ మా సించాన్ ఎక్కడున్నావురా? ఆ మూలన పాడేశారు కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా సించాన్కి ఏం కాదని మీరందరూ ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు అయితే సించాన్ గారిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అరే యార్ సించాన్ లేవరా. అరే యార్ సించాన్ గడ అయితే లేట్లేదు. మేము అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాం ఫ్రెండ్స్. సరేనా, మేము మళ్ళీ వీడియోలో కనబడతాం. అరే డోరేమాన్, ఒక బండి అయితే తీసుకురా, సించాన్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఫ్రెండ్స్ మీరైతే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.